ఒక చిన్న గ్రామం, ఒక పేద రైతు కుటుంబం. చదువు మధ్యలో ఆగిపోయిన ఓ అబ్బాయి. జేబులో కేవలం కొన్ని రూపాయలు. కానీ కళ్ళల్లో మాత్రం ప్రపంచాన్ని జయించాలని ఒక పెద్ద కల. ఆ అబ్బాయి ఒకరోజు వేల కోట్ల రూపాయల డైమండ్ సామ్రాజ్యానికి యజమాని అవుతాడని అప్పట్లో ఎవ్వరూ ఊహించలేదు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే అతను సంపాదించిన సంపదను తన కోసం మాత్రమే కాదు, వేలాది మంది ఉద్యోగుల జీవితాలను మార్చడానికి ఉపయోగించేవాడు. వందలు కాదు, వేలు కాదు, ఏకంగా వేల కోట్ల విలువైన కార్లు, ఫ్లాట్లు, బహుమతులు ఉద్యోగులకు ఇచ్చాడు. అసలు ఎవరు ఈ వ్యక్తి? ఎలా ప్రారంభమైంది అతని ప్రయాణం? కేవలం 12 రూపాయల నుండి ప్రారంభమైన కథ ఎలా వేల కోట్ల సామ్రాజ్యంగా మారింది? ఈరోజు మనం తెలుసుకోబోయేది భారతదేశంలోని అత్యంత విజయవంతమైన డైమండ్ వ్యాపారవేత్తల్లో ఒకరైన సావ్జీ ఢోలకియా జీవిత కథ. ఇది కేవలం ఒక బిజినెస్ స్టోరీ కాదు, కష్టం, కళ, ధైర్యం, నిజాయితీ, కుటుంబ విలువలతో రాసుకున్న ఒక అద్భుత గాథ. మరి ఆలస్యం ఎందుకు? సావ్జీ ఢోలకియా జీవితంలోకి ప్రయాణం మొదలు పెడదాం. పేదరికంలో మొదలైన ప్రయాణం. 1962 సంవత్సరం గుజరాత్ రాష్ట్రంలోని అమ్రేలీ జిల్లా. చుట్టూ పొలాలు, సాధారణ ఇళ్ళు, వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలు. అక్కడే ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు సావ్జీ ఢోలకియా. కుటుంబ పరిస్థితులు అంతంత మాత్రమే. రోజువారీ అవసరాలు తీర్చుకోవడమే పెద్ద సవాలు. చిన్నప్పటి నుంచే సావ్జీకి ఒక విషయం అర్థమైంది. పేదరికం నుంచి బయటపడాలంటే కష్టపడాలి. పాఠశాలకు వెళ్ళేవాడు, కానీ కుటుంబ పరిస్థితులు చదువును కొనసాగించడానికి సహకరించలేదు. చివరకు 10వ తరగతి కూడా పూర్తి చేయలేక చదువును ఆపాల్సి వచ్చింది. అయితే చదువు ఆగిపోయింది, కానీ కలలు మాత్రం ఆగలేదు. తన జీవితాన్ని మార్చాలని నిర్ణయించుకున్నాడు. అదే నిర్ణయం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. 13 ఏళ్ల వయసులో ఇంటిని విడిచిన బాలుడు ఒకరోజు తన గ్రామాన్ని వదిలి సూరత్ నగరానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. సమయంలో అతని వయసు కేవలం 13 సంవత్సరాలు. చాలామంది పిల్లలు ఆ వయసులో ఆటలు ఆడుకుంటుంటారు, కానీ సావ్జీ మాత్రం కుటుంబానికి అండగా నిలవాలని ఆలోచిస్తున్నారు. సూరత్ భారతదేశంలోని డైమండ్ రాజధాని. ప్రపంచవ్యాప్తంగా వచ్చే రా డైమండ్స్ ఇక్కడ పాలిష్ చేయబడతాయి. అక్కడ తన మామ దగ్గర డైమండ్ పాలిషింగ్ పనిలో చేరాడు. మొదటి రోజుల్లో పని చాలా కష్టంగా అనిపించింది. ఉదయం నుంచి రాత్రి వరకు గంటల తరబడి పని. చిన్న పొరపాటు చేసినా నష్టం. కానీ సావ్జీ వెనక్కి తగ్గలేదు. ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకు సాగాడు. డైమండ్ ఎలా కట్ చేస్తారు, ఎలా పాలిష్ చేస్తారు, ఎలా వెలుగు పెరుగుతుంది, అన్నీ జాగ్రత్తగా గమనించాడు. కొన్ని సంవత్సరాల్లోనే పరిశ్రమ గురించి లోతైన అవగాహన సంపాదించాడు. ఇదే అతని భవిష్యత్తుకు పునాది అయ్యింది. సోదరులతో కలిసి పెద్ద కళ. కాలం గడుస్తోంది, అనుభవం పెరుగుతోంది. అయితే ఒక ఉద్యోగిగా ఉండడం అతని లక్ష్యం కాదు. సొంతంగా ఏదైనా సాధించాలని అనుకున్నాడు. ఆ సమయంలో అతని సోదరులు కూడా డైమండ్ రంగంలో అనుభవం సంపాదిస్తున్నారు. ఒకరోజు వారు కలిసి కూర్చున్నారు. ఒక నిర్ణయం తీసుకున్నారు. మన కోసం కాదు, తరతరాల కోసం నిలిచిపోయే కంపెనీ నిర్మిద్దాం. అది సాధారణ నిర్ణయం కాదు, వారి జీవితాలను మార్చేసిన నిర్ణయం. 1977లో చిన్న స్థాయిలో డైమండ్ వ్యాపారాన్ని ప్రారంభించారు. డబ్బు తక్కువ, సౌకర్యాలు తక్కువ, అనుభవం మాత్రమే ఎక్కువ. చిన్న గదిలో మొదలైన ఆ వ్యాపారం భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందబోతుందని అప్పట్లో ఎవరికీ తెలియదు. హరికృష్ణ ఎక్స్పోర్ట్స్ పుట్టుక. 1977 సంవత్సరం సావ్జీ ఢోలకియా మరియు అతని సోదరులు జీవితంలోని అతిపెద్ద నిర్ణయం తీసుకున్నారు. ఇతరుల కోసం పనిచేయడం కాదు, ఇప్పుడు మన సొంత సామ్రాజ్యాన్ని నిర్మించాలి అని నిర్ణయించుకున్నారు. అలా జన్మించింది హరికృష్ణ ఎక్స్పోర్ట్స్. కానీ కంపెనీ ప్రారంభించిన రోజే విజయం రాలేదు. చిన్న గది, కొద్దిమంది కార్మికులు, పరిమిత డబ్బు, అదే వారి ప్రపంచం. పెద్ద పెద్ద కంపెనీలతో పోటీ పడాల్సిన పరిస్థితి. ఒక్క తప్పు చేసినా వ్యాపారం మూసివేయాల్సిన పరిస్థితి. కానీ
ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుసు, నిజాయితీని ఎప్పటికీ వదలకూడదు. అదే వారి మొదటి పెట్టుబడి. మొదటి కష్టాలు. కంపెనీ ప్రారంభమైన మొదటి రోజులు చాలా కఠినంగా గడిచాయి. కొన్ని రోజులైతే పని ఉండేది, కొన్ని రోజులైతే అసలు ఆర్డర్లు కూడా ఉండేవి కాదు. కొన్నిసార్లు కార్మికులకు జీతాలు ఇవ్వడమే కష్టమయ్యేది. చాలామంది అయితే ఇలాంటి సమయంలో చేతులెత్తేస్తారు. కానీ సావ్జీ ఢోలకియా వెనక్కి తగ్గలేదు. ప్రతి సమస్యను ఒక అవకాశంగా చూశాడు. రాత్రింబవళ్ళు కష్టపడ్డాడు. కొత్త కస్టమర్ల కోసం వెతికాడు. ప్రతి డైమండ్ను అత్యంత నాణ్యతతో తయారు చేయాలని నిర్ణయించారు. కొద్ది కాలానికే వారి పనితనం మార్కెట్లో పేరు తెచ్చుకుంది. విదేశాల నుండి రా డైమండ్స్. డైమండ్ వ్యాపారంలో అసలు లాభం ఎక్కడ వస్తుందో సావ్జీకి అర్థమైంది. రా డైమండ్స్ కొనుగోలు చేసిన దగ్గర నుంచి ఆట మొదలవుతుంది. ఆఫ్రికా, బెల్జియం, రష్యా, ఇజ్రాయెల్ ఈ ప్రాంతాల నుండి రా డైమండ్స్ కొనుగోలు చేయడం ప్రారంభించారు. వాటిని సూరత్లోని తమ యూనిట్లకు తీసుకువచ్చేవారు. అక్కడ అత్యంత నైపుణ్యం కలిగిన కార్మికులు వాటిని కట్ చేసి పాలిష్ చేసేవారు. ఒక సాధారణ రాయి $1000 విలువైన డైమండ్గా మారేది. అదే హరికృష్ణ ఎక్స్పోర్ట్స్ ప్రత్యేకత. ప్రపంచ మార్కెట్లోకి అడుగు. భారతదేశంలో విజయం సాధించడం ఒక విషయం, ప్రపంచ మార్కెట్ను గెలవడం మరో విషయం. సావ్జీ ఢోలకియా రెండోది ఎంచుకున్నాడు. అమెరికా, హాంకాంగ్, బెల్జియం, యుఏఈ, యూరప్ ప్రపంచంలోని అనేక దేశాలకు డైమండ్లు ఎగుమతి చేయడం ప్రారంభించారు. మొదట చిన్న ఆర్డర్లు వచ్చాయి, తర్వాత పెద్ద ఆర్డర్లు వచ్చాయి. కొద్ది సంవత్సరాల్లోనే హరికృష్ణ ఎక్స్పోర్ట్స్ పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపించడం మొదలైంది. సోదరుల మధ్య ఒప్పందం. డబ్బు పెరిగితే కుటుంబాలు విడిపోవడం సాధారణం. కానీ సావ్జీ ఢోలకియా కుటుంబం ప్రత్యేకం. వారు ఒక ముఖ్యమైన సూత్రం పాటించారు. కుటుంబం ముందు, వ్యాపారం తర్వాత. సోదరుల మధ్య స్పష్టమైన బాధ్యతలు పంచుకున్నారు. ఎవరు ఏ పని చూడాలి, ఎవరు ఏ నిర్ణయాలు తీసుకోవాలి అన్నీ ముందే నిర్ణయించుకున్నారు. అందుకే కంపెనీ ఎదిగినా కుటుంబం విడిపోలేదు. విజయానికి 3 రహస్యాలు. ఒకసారి సావ్జీని అడిగారు, మీ విజయం రహస్యం ఏంటి? అప్పుడు ఆయన చెప్పిన 3 విషయాలు: కష్టం, నిజాయితీ, ఉద్యోగుల పట్ల గౌరవం. ఈ 3 విలువలే హరికృష్ణ ఎక్స్పోర్ట్స్ను వేల కోట్ల కంపెనీగా మార్చాయి. పార్ట్ 1 ఎండింగ్. సంవత్సరాలు గడిచాయి. చిన్న గదిలో ప్రారంభమైన వ్యాపారం ఇప్పుడు వేల కోట్ల సామ్రాజ్యంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగులు, వందలాది అంతర్జాతీయ కస్టమర్లు, అపారమైన సంపద. కానీ సావ్జీ ఢోలకియా జీవితంలో అసలు ఆశ్చర్యం ఇప్పుడు ప్రారంభం కాబోతుంది. ఒకరోజు తన ఉద్యోగులకు కార్లు గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఒక్కరికి కాదు, 10 మందికి కాదు, వందల మందికి కాదు, ఏకంగా వేలాది మందికి. ఆ తర్వాత జరిగిన సంఘటన ప్రపంచాన్ని షాక్కు గురిచేసింది. 3000 కార్లు, విలాసవంతమైన ఫ్లాట్లు, కోట్ల రూపాయల బహుమతులు. ఎందుకు ఇచ్చాడు? తన కుమారుడిని ఎందుకు ఇంటి నుండి బయటకు పంపించాడు? అతని జీవితంలో దాగి ఉన్న ఆ రహస్యాలు ఏమిటి? అన్నీ పార్ట్ 2లో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.